మహిళల న్యూడ్ ఫోటోలు వీడియోలు తీసిన కేసును జడ్చర్ల పోలీసులు ఛేదించారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న మహిళలను టార్గెట్ చేసుకుని హైదరాబాద్ కు చెందిన వ్యక్తితో కలిసి వనపర్తిలోని పలువురు నేరానికి పాల్పడ్డారని సీఐ రమేష్ బాబు చెప్పారు. ఒంటిపైన పుట్టుమచ్చలు దిగంబరంగా ఉండే ఫోటోలను పంపిస్తే డబ్బులు ఇస్తామని ఆశ చూపి మహిళలు యువతుల ఫోటోలు తీసుకున్నారని సీఐ వెల్లడించారు. ఈ నెల 18న బాదేపల్లిలో కాలనీకి చెందిన మహిళ ఇంట్లోకి జలూరుద్దీన్ అనే వ్యక్తి వెళ్లి ఫోటోలు వీడియోలు తీసుకుంటుండగా అనుమానం వచ్చిన కాలనీ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారని వెంటనే అక్కడికి చేరుకుని జలూరుద్దీన్ ని అదుపులోకి తీసుకుని విచారించగా విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. ఇక దీనిపై కేసు నమోదు చేసి 4 నిందితులను రిమాండ్ కి తరలించినట్లు సీఐ రమేష్ వెల్లడించారు. ఈ జలాలుద్దీన్ అనే అతను పేరు తెలుసుకుంటే ఇది జలాలుద్దీన్ అని పేరు ఉంది. ఇది అసలు ఏంది అని వెరిఫై చేస్తే ఏమైంది అంటే ఈ 3 నెలల నుంచి ఈయన వనపర్తికి సంబంధించినవాడు. ఈ వనపర్తికి సంబంధించిన అయితే ఇక్కడ ఒక రెంట్కు తీసుకొని ఇక్కడ ఉండుకుంటూ ఆ 3 నెలల నుంచి ఈయనతో పాటుగా శంకరు తర్వాత రాములు వీళ్ళు ముగ్గురు కలిసి ఇక్కడ మన జడ్చర్ల మండలంలో మొత్తం ఫోటోలు తీసి మళ్ళీ ఆడ మా గురువు అనే ఒక తిరుపతి అనే గురువు ఉన్నాడు. గురువుకు తిరుపతికి పంపిస్తే తిరుపతి ఏం చేస్తున్నాడు అంటే గురువుకు పంపిస్తాడు అని చెప్తున్నారు. అయితే గురువు అనేది ఇక్కడ ఉన్న వాళ్ళకి వీళ్ళకి తెలియదు. తిరుపతి అనేది అతనికి తెలుసు. ఈ శంకర్కి ఈ తర్వాత ఈ జలాలుద్దీన్ అనే అతనికి వీళ్ళకి తెలుస్తుంది. ఈ అసలు ఏంది అనేది ఇంకా ఎంతమంది తీసారు అనేది వెరిఫై చేస్తే ఒక 20 నుంచి 25 మంది దాకా ఉన్నారు. కానీ బాధితులను ఎవరు